స్నేహ కుటిల బుద్ధి పూర్తిగా బయటపడి విక్రమ్ చేత అవమానించబడి ఆ ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో మళ్ళీ ప్రశాంతత నెలకొంది. కానీ అది తుఫాను ముందు వచ్చే నిశ్శబ్దం లాంటిదని అంజలికి తెలుసు. స్నేహ అంత తేలిగ్గా వదిలేసే రకం కాదు. ఆమె కళ్ళల్లో కనిపించిన ప్రతీకార జ్వాల అంజలి మనసులో ఒక భయాన్ని మిగిల్చింది. అయితే విక్రమ్ ఇప్పుడు పూర్తిగా తనవాడు అనే నమ్మకం అంజలికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ రాత్రి స్నేహ వెళ్ళిపోయిన తర్వాత విక్రమ్ చాలాసేపు అలాగే నిశ్శబ్దంగా కూర్చుండిపోయాడు. అతని ముఖంలో ఏదో తెలియని అపరాధ భావం, బాధ, అసహ్యం అన్నీ కలగలిసి ఉన్నాయి. తను ఎంతో నమ్మిన బెస్ట్ ఫ్రెండ్ ఇంత నీచమైన పని చేస్తుందని అతను కలలో కూడా ఊహించలేదు. తన సంసారాన్ని కూల్చడానికి ఆమె ఎలాంటి కుట్రలు పన్నిందో గుర్తుకు వస్తుంటే అతనికి ఒళ్ళు జలధరించింది. అన్నిటికంటే ఎక్కువగా తన అమాయకత్వం వల్ల తనను ప్రాణంగా ప్రేమించే భార్యను అనుమానించి ఆమెను బాధ పెట్టినందుకు అతని మనసు విలవిలలాడింది. అంజలి నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళింది. అతని పక్కన కూర్చొని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఏంటి విక్రమ్ అలాగే ఉండిపోయారు? జరిగినవి మర్చిపోండి అని చాలా మృదువుగా అంది. విక్రమ్ తలెత్తి ఆమె కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. అంజలి, నన్ను క్షమించు. నేను చాలా తప్పు చేశాను. నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. స్నేహ మాటలు నమ్మి నిన్ను పరాయి దానిలా చూశాను. నువ్వు చెప్పింది వినకుండా నిన్ను అవమానించాను అని ఆవేదనగా అన్నాడు. అంజలి చిరునవ్వుతో అతని కన్నీళ్లు తుడుస్తూ, అదేంటండి అలా అంటారు? మీరు తప్పు చేయలేదు. మీ అమాయకత్వాన్ని ఆమె వాడుకుంది అంతే. నాకు మీ మీద కోపం లేదు. నా మొగుడు నాకే సొంతం అని నిరూపించుకోవడానికి నాకు ఈ అవకాశం దొరికింది అంది. ఆ మాటలు విక్రమ్ మనసులోని భారాన్ని కొంత తగ్గించాయి. అతను అంజలిని దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు లేకపోతే నా లైఫ్ ఏమైపోయేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది. నువ్వు చాలా తెలివైన దానివి. నా సంసారాన్ని కాపాడుకున్నావు అని ఆమెను మెచ్చుకున్నాడు. ఆ రాత్రి వారిద్దరూ అలా చాలాసేపు మాట్లాడుకున్నారు. వారి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. అంజలి తన ప్రేమతో విక్రమ్ మనసులోని గాయాలను మాన్పింది. కానీ స్నేహ గురించి వాళ్ళిద్దరి మనసుల్లోనూ ఒక తెలియని ఆందోళన అలాగే ఉండిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆఫీసులో వాతావరణం ఎప్పటిలాగే బిజీగా ఉంది. విక్రమ్ ఆఫీస్కి వెళ్ళాడు. అతని మనసులో స్నేహ రిజిగ్నేషన్ లెటర్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఆమె కళ్ళ ముందు ఉండకపోతే చాలు అని అనుకున్నాడు. కానీ స్నేహ ఆఫీస్కి రాలేదు. విక్రమ్కి కొంచెం ఊరట కలిగింది. బహుశా ఆమె అవమానంతో రావడం లేదేమో అనుకున్నాడు. మధ్యాహ్నం సమయం అయింది. విక్రమ్ తన టీంతో కలిసి క్యాంటీన్లో లంచ్ చేస్తున్నాడు. సరిగ్గా అప్పుడే అతని మేనేజర్ నుండి కాల్ వచ్చింది. విక్రమ్, ఒకసారి నా క్యాబిన్కి రా అని సీరియస్గా చెప్పాడు. విక్రమ్కి ఏదో తేడాగా అనిపించింది. మేనేజర్ గొంతులో కోపం ధ్వనించింది. అతను క్యాబిన్లోకి వెళ్ళేసరికి అక్కడ స్నేహ కూర్చొని ఉంది. ఆమె మొహం తెల్లగా పాలిపోయి కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి. విక్రమ్ని చూడగానే ఆమె మరింతగా ఏడ్చింది. ఏంటి స్నేహ, నువ్వు ఇక్కడ ఉన్నావా? మేనేజర్ గారు పిలిచారు అని విక్రమ్ కంగారుగా అడిగాడు. శ్రీనివాస్ గారు విక్రమ్ వైపు కోపంగా చూస్తూ, విక్రమ్, నువ్వు ఏమనుకుంటున్నావు? ఇది ఆఫీసా లేక నీ వ్యక్తిగత వ్యవహారాలను పరిష్కరించుకునే స్థలమా? స్నేహ నా దగ్గరకు వచ్చి నీ గురించి, నీ భార్య గురించి కొన్ని ఫిర్యాదులు చేసింది అని చెప్పాడు. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. ఫిర్యాదా? నేనేం చేశాను స్నేహ అని ఆమెను నిలదీశాడు. స్నేహ ఏడుస్తూ, విక్రమ్ ప్లీజ్ నన్ను నటించమనకు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నువ్వే అన్నావు కదా. కానీ నీ భార్యకు భయపడి ఇప్పుడు నన్ను పరాయి దానిలా చూస్తున్నావు. నీ భార్య నన్ను చాలా రకాలుగా అవమానించింది. నన్ను చంపుతానని బెదిరించింది. నేను నీకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నాను అని ఆమె అపార్థం చేసుకుంది అని అబద్ధాల మీద అబద్ధాలు చెప్పింది. విక్రమ్కి కోపం నరనరాలకు పాకింది. స్నేహ, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? నా భార్య నిన్ను బెదిరించిందా? నువ్వే కదా నా సంసారాన్ని కూల్చడానికి కుట్ర పన్నింది. ఫేక్ కాల్స్ చేయించి డిటెక్టివ్ని పెట్టించి నన్ను మోసం చేశావు అని గట్టిగా అన్నాడు. విక్రమ్, అన్నీ అబద్ధాలు. నేను ఎవరితోనూ ఫేక్ కాల్స్ చేయించలేదు. డిటెక్టివ్ అని నేనేమీ పెట్టలేదు. అంజలి నా మీద నిందలు వేస్తుంది. ఆమెకు నా మీద చాలా అసూయ. నేను నీకు బెస్ట్ ఫ్రెండ్ అని ఆమె సహించలేకపోతుంది అని స్నేహ తన కుటిల బుద్ధిని ప్రదర్శించింది. శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరి మాటలు విని గందరగోళానికి గురయ్యాడు. చూడండి విక్రమ్, స్నేహ ఫిర్యాదు చాలా సీరియస్. ఆమె ఒక ప్రాజెక్ట్ మేనేజర్. ఆమెకు ఆఫీస్లో ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. నువ్వు నీ వ్యక్తిగత సమస్యలను ఆఫీస్కి తీసుకురావడం మంచిది కాదు అని చెప్పాడు. విక్రమ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. స్నేహ తన తెలివితో మేనేజర్ని నమ్మించింది.
తను ఎంత నిజం చెప్పినా మేనేజర్ ఆమె వైపే మొగ్గు చూపుతున్నాడు. మేనేజర్ గారు, ప్లీజ్ నన్ను నమ్మండి. స్నేహ కుట్రల గురించి నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి. డిటెక్టివ్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు చూపిస్తాను అని విక్రమ్ చెప్పాడు. సరే, రేపటికల్లా సాక్ష్యాలన్నీ నా టేబుల్ మీద ఉండాలి. లేకపోతే నేను నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటాను. స్నేహ, నువ్వు ఇప్పుడు వెళ్ళొచ్చు అని శ్రీనివాసరావు చెప్పాడు. స్నేహ విజేతలాగా విక్రమ్ వైపు ఒక చూపు చూసి క్యాబిన్ నుంచి వెళ్ళిపోయింది. విక్రమ్కి చాలా అవమానంగా, బాధగా అనిపించింది. స్నేహ తన కుటిల ప్లాన్తో తన కెరియర్ని, గౌరవాన్ని పాడు చేయాలని చూస్తుందని గ్రహించాడు. సాయంత్రం విక్రమ్ ఇంటికి వచ్చేసరికి కొంచెం చిరాకుగా ఉన్నాడు. ఆఫీస్లో జరిగిన విషయం అతని మనసును రగిలిస్తోంది. అంజలి అతని ముఖం చూడగానే ఏదో జరిగిందని గ్రహించింది. ఏమైందండి? ఆఫీస్లో ఏమైనా టెన్షన్గా ఉందా అని అడిగింది. విక్రమ్ మేనేజర్ క్యాబిన్లో జరిగిన విషయం అంతా చెప్పాడు. స్నేహ కుట్రల గురించి వింటున్న అంజలికి కోపం, సంతోషం అన్నీ కలిసి వచ్చాయి. స్నేహ మరింత అధమ స్థాయికి దిగజారిందని, కానీ తన భర్త ఇప్పుడు తన వైపే ఉన్నాడని ఆమెకు తెలుసు. మీరేమీ కంగారు పడకండి. స్నేహ కుట్రలను బద్దలు కొట్టడానికి నా దగ్గర కొత్త ప్లాన్ ఉంది. డిటెక్టివ్ వెంకట్ ఇచ్చిన సాక్ష్యాలు మాత్రమే కాకుండా నేను మరింత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశాను అని అంజలి చెప్పింది. విక్రమ్ ఆశ్చర్యపోయాడు. మరింత ఇన్ఫర్మేషన్ ఏంటది అంజలి అని అడిగాడు. స్నేహ గతంలో పనిచేసిన కంపెనీలో కూడా ఆమె కొంతమంది అబ్బాయిలను మోసం చేసినట్లు తెలిసింది. అలాగే ఆమె తన అందంతో, తెలివితో మేనేజర్లను లోబర్చుకున్నట్లు కూడా సాక్ష్యాలు ఉన్నాయి. డిటెక్టివ్ వెంకట్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేశాడు. ఈ సాక్ష్యాలను చూపిస్తే మీ మేనేజర్ కూడా స్నేహను నమ్మరు అని అంజలి వివరించింది. విక్రమ్కి ఇప్పుడు కొండంత ధైర్యం వచ్చింది. తన భర్తను కాపాడుకోవడానికి అంజలి ఎంత దూరం వెళ్ళిందో అతనికి అర్థమైంది. అంజలి, నువ్వు చాలా గ్రేట్. నా సంసారాన్ని కాపాడుకోవడానికి నువ్వు ఇంత ప్లాన్ చేశావా అని ఆమెను మెచ్చుకున్నాడు. పర్లేదండి, జరిగినవి మర్చిపోదాం. రేపు ఆఫీస్లో మీ మేనేజర్కి ఈ సాక్ష్యాలన్నీ చూపించండి. స్నేహ ఆటలు నా దగ్గర సాగనివ్వను అని అంది అంజలి. మరుసటి రోజు ఉదయం విక్రమ్ ఆఫీస్కి వెళ్ళాడు. అతని చేతిలో స్నేహ కుట్రలకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన ఒక ఫైల్ ఉంది. అతని ముఖంలో ధైర్యం, ఆత్మవిశ్వాసం కనిపిస్తున్నాయి. అతను నేరుగా మేనేజర్ క్యాబిన్లోకి వెళ్ళాడు. శ్రీనివాసరావు ఫైల్స్ చూస్తూ ఉన్నాడు. విక్రమ్ని చూడగానే సాక్ష్యాలు తీసుకొచ్చావా అని అడిగాడు. అవును మేనేజర్ గారు, ఈ ఫైల్లో స్నేహ కుట్రలకు సంబంధించిన పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి. ఆమె నన్ను మోసం చేయడానికి ఎలాంటి అధమ స్థాయికి దిగజారిందో చూసారా అని విక్రమ్ అడిగాడు. శ్రీనివాసరావు ఫైల్ ఓపెన్ చేసి చూశాడు. అందులో రాహుల్ కాల్స్ రికార్డింగ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, డిటెక్టివ్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. అలాగే స్నేహ గతంలో పనిచేసిన కంపెనీలో కూడా ఆమె చేసిన మోసాల గురించి సాక్ష్యాలు ఉన్నాయి. ఆ సాక్ష్యాలను చూస్తున్న శ్రీనివాసరావు ముఖం పాలిపోయింది. స్నేహ ఇంత నీచమైన పని చేస్తుందని అతను కలగననైనా అనుకోలేదు. విక్రమ్, ప్లీజ్ నన్ను క్షమించు. నేను స్నేహ మాటలు నమ్మి నీ మీద నిందలు వేశాను. నువ్వు చెప్పింది నిజమే. స్నేహ కుట్రల బుద్ధి పూర్తిగా బయటపడింది అని మేనేజర్ ఒప్పుకున్నాడు. వెంటనే మేనేజర్ స్నేహను క్యాబిన్లోకి పిలిచాడు. స్నేహ లోపలికి వచ్చేసరికి ఆమె ముఖంలో ఎలాంటి భయం లేదు. ఒక విజేత గర్వం కనిపిస్తుంది. బహుశా మేనేజర్ విక్రమ్ని అవమానించి ఉద్యోగం నుండి తీసేస్తాడని ఆమె నమ్మకం. మేనేజర్ గారు, విక్రమ్ సాక్ష్యాలు తీసుకువచ్చాడా? నా ఫిర్యాదు గురించి ఏం నిర్ణయించారు అని అడిగింది స్నేహ. శ్రీనివాసరావు స్నేహ వైపు కోపంగా చూస్తూ, స్నేహ, నువ్వు మాట్లాడుతున్నది ఏంటి? నీ కుట్రలు అన్ని సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. రాహుల్తో నువ్వు మాట్లాడిన కాల్ రికార్డింగ్స్, డబ్బు ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. అలాగే నువ్వు గతంలో చేసిన మోసాల గురించి కూడా సాక్ష్యాలు ఉన్నాయి అని గట్టిగా అన్నాడు. ఆ మాటలు విన్న స్నేహ గుండెల్లో రాయి పడినట్లు అయింది. అంజలి ఇంత త్వరగా తన కుట్రలను బద్దలు కొడుతుందని ఆమె ఊహించలేదు. తన ప్లాన్ ఇలా రివర్స్ అవుతుందని ఆమె అస్సలు అనుకోలేదు. మేనేజర్ గారు, ప్లీజ్ నన్ను నమ్మండి. అన్నీ అబద్ధాలు. నేను ఎవరితోనూ ఫేక్ కాల్స్ చేయించలేదు. అంజలి నా మీద నిందలు వేస్తుంది అని స్నేహ మళ్ళీ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పింది. చాలే స్నేహ, నువ్వు ఇంకా ఎన్ని అబద్ధాలు చెబుతావు? నీ కుట్రలు అన్ని సాక్ష్యాలతో సహా బయటపడ్డాయి. నువ్వు వెంటనే ఈ కంపెనీ నుండి రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. లేకపోతే నేను ఈ సాక్ష్యాలను కంపెనీ మేనేజ్మెంట్కి, పోలీసులకు పంపిస్తాను. అప్పుడు నీ కెరియర్, నీ విలువ అన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఆలోచించుకో అని శ్రీనివాసరావు ఒక బలమైన హెచ్చరిక చేశాడు. స్నేహకు ఏమీ తోచడం లేదు. మేనేజర్ ఇచ్చిన అవకాశం ఒకవైపు, తన కెరియర్ విలువ మరోవైపు.
ఆమె ఏడుస్తూ సరే నేను రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ విక్రమ్ ఈ విషయాలన్నీ పోలీసులకు చెప్పకు అని బ్రతిమలాడింది. విక్రమ్కి ఆమె మీద అసహ్యం వేసింది. స్నేహ నువ్వు ప్రేమ అనే పదానికే అర్హం కావు. నేను నిన్ను కేవలం ఒక మంచి ఫ్రెండ్గా చూశాను. కానీ నువ్వు ఆ స్నేహాన్ని అపవిత్రం చేశావు అని కోపంతో ఊగిపోయాడు. స్నేహ తన రిజిగ్నేషన్ లెటర్ను మేనేజర్కి ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. కానీ ఆమె వెళ్ళేటప్పుడు ఆమె కళ్ళల్లో ప్రతీకారం అనే నిప్పు కనిపిస్తుంది. అంజలి ఈ రోజు నువ్వు గెలిచావు. కానీ ఈ ఆట ఇక్కడితో ముగియలేదు. నిన్ను విక్రమ్ని శాశ్వతంగా విడదీయకపోతే నా పేరు స్నేహ కాదు అని మనసులో ప్రతినబూనింది. ఆఫీస్లో మేనేజర్ శ్రీనివాసరావు ముందు సాక్ష్యాలతో సహా దొరికిపోయి ఉద్యోగానికి రాజీనామా చేసి అవమానంతో బయటకు వచ్చిన స్నేహ మనసులో కసి, ప్రతీకారం అగ్నిపర్వతంలా రగులుతున్నాయి. అంజలి తన ఉనికిని, తన ప్లాన్ను పటాపంచలు చేసిందని ఆమె తట్టుకోలేకపోయింది. ఈ ఆట ఇక్కడితో ముగియలేదు అంజలి. నువ్వు నా ప్రొఫెషనల్ లైఫ్ని పాడు చేశావు. నేను నీ పర్సనల్ లైఫ్ని నరకం చేస్తాను అని తనలో తాను ప్రతినబూనింది. స్నేహ ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే కోల్పోవడానికి ఆమె దగ్గర ఏమీ లేదు. ఆఫీస్లో గెలుపు తర్వాత విక్రమ్, అంజలిల మధ్య బంధం మరింత బలపడింది. విక్రమ్కి అంజలి మీద గౌరవం, ప్రేమ రెట్టింపయ్యాయి. తను ఎంత అమాయకంగా స్నేహ వలలో పడ్డాడో గుర్తు తెచ్చుకొని అసహించుకున్నాడు. అంజలి తన తెలివితో, ఓపికతో తమ సంసారాన్ని కాపాడిందని గ్రహించాడు. కొన్ని రోజులు ప్రశాంతంగా గడిచాయి. విక్రమ్ కొత్త ప్రాజెక్ట్ పనుల్లో బిజీగా ఉన్నాడు. అంజలి ఇల్లు, విక్రమ్ అవసరాలు చూసుకుంటూ సంతోషంగా ఉంది. కానీ ఆమె మనసులో ఏదో తెలియని అలజడి. స్నేహ అంత తేలిగ్గా వదిలేస్తుందా అనే అనుమానం ఆమెను వదలడం లేదు. డిటెక్టివ్ వెంకట్ ద్వారా స్నేహ కదలికలపై నిఘా ఉంచింది. స్నేహ సిటీలోనే ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటూ ఎవరితోనూ పెద్దగా మాట్లాడడం లేదని, ఎక్కువగా ఇంట్లోనే ఉంటుందని వెంకట్ సమాచారం ఇచ్చాడు. ఆమె సైలెంట్గా ఉందంటేనే ప్రమాదం. వెంకట్ ఏదో పెద్ద ప్లాన్ వేస్తుంది. జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని అంజలి హెచ్చరించింది. ఒకరోజు సాయంత్రం విక్రమ్ ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి వచ్చాడు. అంజలి అతనికి కాఫీ ఇచ్చి పక్కన కూర్చుంది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ ఫోన్ మోగింది. తెలియని నంబర్. హలో అన్నాడు విక్రమ్. అవతల వైపు నుండి స్నేహ గొంతు వినిపించింది. ఆమె గొంతులో వణుకు, ఏడుపు స్పష్టంగా తెలుస్తున్నాయి. విక్రమ్ ప్లీజ్ నా మాట ఒక్కసారి విను. నేను చనిపోతున్నాను అంది స్నేహ. విక్రమ్ షాక్ అయ్యాడు. స్నేహ ఏం మాట్లాడుతున్నావు? ఎక్కడ ఉన్నావు నువ్వు అని కంగారుగా అడిగాడు. అంజలి కూడా కంగారుగా విక్రమ్ వైపు చూసింది. నువ్వు అంజలి, నన్ను అందరి ముందు అవమానించారు. నా ఉద్యోగం పోయింది. నా గౌరవం పోయింది. ఇప్పుడు నాకు బ్రతకాలని లేదు. నేను నా అపార్ట్మెంట్లో ఉన్నాను. నిద్ర మాత్రలు మింగాను. చనిపోయే ముందు నీతో ఒక్కసారి మాట్లాడాలి అనుకున్నాను. నన్ను క్షమించు విక్రమ్. నేను నిన్ను నిజంగానే ప్రేమించాను అని ఏడుస్తూ ఫోన్ కట్ చేసింది. విక్రమ్కి ఏమీ తోచడం లేదు. స్నేహ కుటిల బుద్ధి తెలిసిన ఆమె చనిపోతుందనే మాట వినగానే అతనిలోని మానవత్వం జాగృతమైంది. ఆమె తప్పు చేసినా ప్రాణం తీసుకోవడం సరైనది కాదనిపించింది. అంజలి స్నేహ నిద్ర మాత్రలు మింగిందట. చనిపోతాను అంటుంది. నేను వెళ్ళాలి అంటూ విక్రమ్ కారు కీస్ తీసుకున్నాడు. అంజలి వెంటనే అతన్ని ఆపింది. విక్రమ్ ఆగండి. ఇది కూడా ఆమె ఆడుతున్న కొత్త నాటకం కావచ్చు. మిమ్మల్ని అక్కడికి రప్పించి ఏదో కుట్ర ప్లాన్ చేస్తుంది. వెళ్ళకండి అంది అంజలి. కానీ అంజలి ఆమె నిజంగానే అలా చేసి ఉంటే ప్రాణం పోయాక ఏం చేసినా లాభం లేదు కదా. నేను ఒక్కసారి వెళ్ళి చూసి వస్తాను. ప్లీజ్ అర్థం చేసుకో అని విక్రమ్ బ్రతిమలాడాడు. అతని కళ్ళల్లో కంగారు, గందరగోళం కనిపిస్తున్నాయి. అంజలికి తెలుసు విక్రమ్ మనసు చాలా మెత్తనైనది. స్నేహ సరిగ్గా దాన్నే వాడుకుంటుంది. ఆమె చనిపోతుందో లేదో తెలియదు కానీ విక్రమ్ని అక్కడికి రప్పించి ఏదో పెద్ద ఇబ్బందుల్లో నెట్టాలని ఆమె ప్లాన్ అని అంజలికి స్పష్టంగా అర్థమైంది. సరే మీరు వెళ్ళాలి అనుకుంటే నేను కూడా వస్తాను. మిమ్మల్ని ఒక్కరిని పంపను అని అంజలి కరాఖండిగా చెప్పింది. విక్రమ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు. స్నేహ పరిస్థితి ఎలా ఉందో, అంజలి వస్తే మరింత గొడవ అవుతుందేమో అని భయం. కానీ అంజలి పట్టుదల చూసి ఏమీ అనలేకపోయాడు. సరే పద అన్నాడు. విక్రమ్, అంజలి ఇద్దరు స్నేహ అపార్ట్మెంట్కి చేరుకున్నారు. తలుపు తీసే ఉంది. లోపలికి వెళ్ళేసరికి హాల్లో స్నేహ సోఫాలో పడిపోయి ఉంది. ఆమె చేతిలో ఒక ఖాళీ నిద్ర మాత్రల డబ్బా ఉంది. స్నేహ స్నేహ అంటూ విక్రమ్ ఆమె దగ్గరకు పరిగెత్తాడు. ఆమెను తట్టి లేపడానికి ప్రయత్నించాడు. ఆమె కొంచెం స్పృహలో ఉన్నట్లు నటిస్తూ కళ్ళు తెరిచింది. విక్రమ్ నువ్వు వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని అని బలహీనంగా అంది.
అంజలి దూరంగా నిలబడి గమనిస్తుంది. ఆమెకు స్నేహ ప్రవర్తన అంతా నాటకంలాగే అనిపించింది. నిద్ర మాత్రలు మింగిన వ్యక్తి ఇంత స్పష్టంగా మాట్లాడలేదు. విక్రమ్ కంగారుగా ఫోన్ తీసి అంబులెన్స్కి కాల్ చేయబోయాడు. వెంటనే స్నేహ అతని చెయ్యి పట్టుకుంది. వద్దు విక్రమ్, అంబులెన్స్ వద్దు. నేను చనిపోవాలి అనుకుంటున్నాను. నువ్వు నా పక్కన ఉంటే చాలు. ప్లీజ్ నన్ను ఆపకు అని ఏడుస్తూ బ్రతిమలాడింది. ఏం మాట్లాడుతున్నావు స్నేహ? నీ ప్రాణం ముఖ్యం. ప్లీజ్ నన్ను ఫోన్ చేయనివ్వు అని విక్రమ్ కంగారు పడ్డాడు. సరిగ్గా అప్పుడే అంజలి ముందుకు వచ్చింది. ఆమె స్నేహ చేతిలోని ఖాళీ డబ్బాను తీసుకుని పరిశీలించింది. అది కేవలం విటమిన్ టాబ్లెట్స్ డబ్బా. స్నేహ నాటకం బయటపడింది. చాలే స్నేహ గారు, మీ నాటకం. ఇది నిద్ర మాత్రల డబ్బా కాదు, విటమిన్స్ టాబ్లెట్స్ డబ్బా. మీరు చనిపోవాలి అనుకోవడం లేదు. విక్రమ్ని ఇక్కడికి రప్పించి ఏదో పెద్ద కుట్ర ప్లాన్ చేశారు అని అంజలి గట్టిగా అంది. ఆ మాట వినగానే విక్రమ్ షాక్ అయ్యాడు. స్నేహ వైపు చూశాడు. స్నేహ ముఖంలో నాటకం మాయమై కోపం, కసి కనిపిస్తున్నాయి. ఆమె వెంటనే సోఫా నుండి లేచి నిలబడింది. అవును, నేను నాటకం ఆడాను. విక్రమ్ని ఇక్కడికి రప్పించడానికి ఈ నాటకం ఆడాను. కానీ నువ్వు మళ్ళీ నా ప్లాన్ని పాడు చేశావు అంజలి. నువ్వు చాలా తెలివైన దానివి అనుకుంటున్నావా? లేదు, నువ్వు ఒక మూర్ఖురాలివి అని స్నేహ కసిగా అంది. ఆమె వెంటనే టేబుల్ మీద ఉన్న ఒక ఫైల్ని తీసుకొని అందులోని కొన్ని కాగితాలను, పాత ఫోటోలను విక్రమ్ ముందుకు వేసింది. చూడు విక్రమ్, ఇవి నువ్వు నేను కాలేజ్లో ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు. అలాగే మా నాన్న నీకు కాలేజ్ ఫీజు కట్టిన రసీదులు. నువ్వు మా నాన్న డబ్బుతోనే చదువుకున్నావు. నన్ను ప్రేమిస్తున్నాను అని మాట ఇచ్చావు. కానీ ఈ అంజలిని పెళ్లి చేసుకుని నన్ను మోసం చేశావు. ఇప్పుడు నేను ఆ సాక్ష్యాలతో పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. నువ్వు నన్ను చీటింగ్ చేశావని, నా డబ్బుతో చదువుకొని నన్ను వదిలేశావని కేసు పెడతాను. అప్పుడు నీ ఉద్యోగం, నీ గౌరవం, నీ సంసారం అన్నీ మట్టిలో కలిసిపోతాయి. ఆలోచించుకో. నీకు ఈ అంజలి ముఖ్యమా? లేక నీ కెరియర్, గౌరవం ముఖ్యమా అని స్నేహ ఒక పెద్ద బ్లాక్మెయిల్ బాంబ్ పేల్చింది. ఆ ఫోటోలు, రసీదులు చూసిన విక్రమ్కి భూమి బద్దలైనంత పనైంది. అతను కుర్చీలో వెనక్కి వారిపోతూ తలపై చేయి పెట్టుకున్నాడు. స్నేహ చెప్పింది కొంత నిజమే. ఆమె నాన్న తనకి చదువుకోవడానికి హెల్ప్ చేశారు. కానీ తన స్నేహకు ఎప్పుడు ప్రేమిస్తున్నాను అని మాట ఇవ్వలేదు. స్నేహ ఆ పాత జ్ఞాపకాలను వాడుకొని తను ఇబ్బందుల్లో నెట్టాలని చూస్తుందని గ్రహించాడు. అంజలి ఫోటోలను, రసీదులను పరిశీలించింది. అవి చాలా పాతవి. స్నేహ కుటిల బుద్ధి పూర్తిగా బయటపడింది. ఆమె తన భర్తను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధపడింది. స్నేహ గారు, మీ కుట్రలు అన్నీ బయటపడ్డాయి. ఇవి చాలా పాత సాక్ష్యాలు. వీటితో మీరు విక్రమ్ని ఏమీ చేయలేరు. విక్రమ్ మీ నాన్న డబ్బుతో చదువుకున్నా అది ఒక హెల్ప్ మాత్రమే, చీటింగ్ కాదు. మీరు ప్రేమిస్తున్నాను అని మాట ఇచ్చారు అనడానికి సాక్ష్యాలు ఏవీ లేవు. మీరు అనవసరంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే మీ మీదనే రివర్స్ కేసు అవుతుంది. బ్లాక్మెయిల్ చేయడం, ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం చాలా సీరియస్ నేరాలు అని అంజలి దృఢంగా చెప్పింది. చాలే అంజలి, నువ్వు చట్టం గురించి మాట్లాడకు. నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను. అప్పుడు విక్రమ్ ఏమవుతాడో చూడు అని స్నేహ కసిగా అంది. అంజలి చిన్నగా నవ్వి, పర్వాలేదండి, ఫిర్యాదు చేయండి. మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి. మీరు విక్రమ్ని బ్లాక్మెయిల్ చేసిన కాల్ రికార్డింగ్స్, ఈ విటమిన్ టాబ్లెట్స్ నాటకం, డిటెక్టివ్ వెంకట్ కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ అన్ని పోలీసులకు పంపిస్తాం. అప్పుడు ఎవరు జైలుకు వెళ్తారో చూద్దామంది. అంజలి మాటల్లోని పవర్కి స్నేహ ఏమీ మాట్లాడలేకపోయింది. ఆమె ప్లాన్ రివర్స్ అవుతుందని ఆమె ఊహించలేదు. అంజలి విజయం సాధించింది. ఆమె ప్రేమ, సహనం, తెలివితో తన భర్తను మళ్ళీ కాపాడుకుంది. విక్రమ్ అంజలి వైపు చూశాడు. అతని కళ్ళల్లో క్షమాపణ, ఆరాధన కనిపిస్తున్నాయి. తను ఎంత తప్పు చేశాడు? తనను ప్రాణంగా ప్రేమించే భార్యను అనుమానించి ఒక మోసగత్తె నాటకాన్ని నమ్మాడు. అంజలి తన తెలివితో, తెగింపుతో తనను మళ్ళీ కాపాడింది. అంజలి, నన్ను క్షమించు. నేను చాలా తప్పు చేశాను. స్నేహ నాటకాన్ని నమ్మి నిన్ను బాధపెట్టాను. నువ్వు చాలా గ్రేట్. నా సంసారాన్ని మళ్ళీ కాపాడావు అని విక్రమ్ ఆవేదనగా అన్నాడు. అంజలి అతని దగ్గరకు వెళ్ళి అతని చేతులు పట్టుకొని, పర్వాలేదండి, జరిగినవి మర్చిపోదాం. ఇక మీదట మన మధ్య ఎలాంటి అనుమానాలు ఉండకూడదు. అదే నేను కోరుకునేది అంది చిరునవ్వుతో. విక్రమ్ స్నేహ వైపు తిరిగి గంభీరంగా, స్నేహ, నువ్వు ప్రేమ అనే పదానికి అర్హం కావు. నేను నిన్ను కేవలం ఒక మంచి ఫ్రెండ్గా చూశాను. కానీ నువ్వు ఆ స్నేహాన్ని అపవిత్రం చేశావు. ఇక మీదట మా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. వెళ్ళు అని ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు ఉదయం అంజలి, విక్రమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్నేహ చేసిన కుట్రలు అన్ని సాక్ష్యాలతో సహా పోలీసులకు చూపించారు.
కాల్ రికార్డింగ్స్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, విటమిన్ టాబ్లెట్ల డబ్బా అన్నీ సాక్ష్యాలుగా నిలిచాయి. స్నేహ కుటిల బుద్ధి పూర్తిగా బయటపడింది. పోలీసులు స్నేహను అరెస్ట్ చేశారు. ఆమెకు జైలు శిక్ష పడింది. ఆమె కెరియర్, ఆమె గౌరవం అన్నీ మట్టిలో కలిసిపోయాయి. స్నేహ జైలుకు వెళ్ళిన తర్వాత విక్రమ్, అంజలిల మధ్య ప్రేమ బంధం మరింత బలపడింది. విక్రమ్కి అంజలి మీద గౌరవం, ప్రేమ రెట్టింపయ్యాయి. తను ఎంత తప్పు చేశాడు? తనను ప్రాణంగా ప్రేమించే భార్యను అవమానించి ఒక మోసగత్తె కుట్రలో చిక్కుకున్నాడు. అంజలి తన తెలివితో, సహనంతో, ప్రేమతో తన భర్తను కాపాడుకుంది. విక్రమ్, అంజలిల జీవితం ఇప్పుడు సుఖంగా ఉంది. వారి మధ్య ప్రేమ, నమ్మకం మరింత బలపడ్డాయి. వారు కలిసి ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వారు తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. అంజలికి విక్రమ్ అంటే ప్రాణం. అతని సంతోషమే ఆమె సంతోషం. విక్రమ్ కూడా అంజలిని ఎంతో ప్రేమగా చూసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత విక్రమ్, అంజలి తమ సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళింటికి ఒక చిన్న అతిథి వచ్చింది. వాళ్ళింటికి మహాలక్ష్మి లాంటి పాప పుట్టింది. విక్రమ్, అంజలిల సంతోషానికి అవధులు లేవు. వారు తమ పాపకు ప్రేమ అని పేరు పెట్టుకున్నారు. ప్రేమ వారి జీవితాన్ని మరింత సంతోషంగా మార్చింది. విక్రమ్, అంజలి తమ ప్రేమ, నమ్మకంతో తమ సంసారాన్ని కాపాడుకున్నారు. వారు తమ సంతోషాన్ని అందరితో పంచుకున్నారు. అంజలికి విక్రమ్ అంటే ప్రాణం. అతని సంతోషమే ఆమె సంతోషం. విక్రమ్ కూడా అంజలిని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. నా మొగుడు నాకే సొంతం అనేది ఒక ప్రేమ, నమ్మకం, సహనం గురించి ఒక అద్భుతమైన కథ. ఈ కథ మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. ప్రేమ, నమ్మకం ఉన్న చోట ఎలాంటి కుట్రలు, మోసాలు నిలబడలేవు. అంజలి తన ప్రేమ, సహనం, తెలివితో తన భర్తను కాపాడుకుంది. విక్రమ్ కూడా అంజలిని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. వారి జీవితం ఎప్పుడు సుఖంగా ఉంది. సమాప్తం. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.